మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఏదైనా ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలంటే, అంటే ఒక బ్రాండెడ్ మొబైల్ గనుక మనం సెలెక్ట్ చేసుకోవాలంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెలెక్ట్ చేసుకునేది సామ్‌సంగ్ మొబైల్సే. ఎందుకంటే మనకు బ్రాండెడ్‌లో సామ్‌సంగ్ నుంచి మాత్రమే మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో బేస్ వేరియంట్‌లో చాలా మంచి మోడల్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. సో, సామ్‌సంగ్ అనేది అందరిని దృష్టిలో పెట్టుకొని మోడల్స్ అయితే లాంచ్ చేస్తుంది. సో, బేసిక్ వెర్షన్‌లో వచ్చే 10,000 బిలోలో అండ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో వచ్చేసి 15,000 బిలో అండ్ 16,000 బిలోలో అండ్ ప్రీమియం సెగ్మెంట్‌లో వచ్చేసి మనకు 25,000 బిలోలో అయితే చాలా మోడల్స్‌ని అయితే రెగ్యులర్‌గా లాంచ్ చేస్తూ ఉంటుంది. సో, సామ్‌సంగ్ నుంచి మనకు రీసెంట్‌గా అంటే సామ్‌సంగ్ నుంచి ఈరోజు ఒక మోడల్ అయితే లాంచ్ అయింది. సామ్‌సంగ్ M31 ప్రైమ్ పేరుతోటి ఒక మోడల్‌ని లాంచ్ చేసింది. సో, మనకు M31 సిరీస్‌లో ఆల్రెడీ M31 అండ్ M31s మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో, ఈరోజు మనకు M31 ప్రైమ్ అనే మోడల్ అయితే లాంచ్ అయింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో M31 ప్రైమ్ మోడల్ ఎట్లా ఉండబోతుందో తెలుసుకుందాం. సో, M31 ప్రైమ్ అనేది మనకు 12th అక్టోబర్‌లో లాంచ్ అయింది. సో, ఈ M31 ప్రైమ్ మోడల్స్ తోటి మనకు అమెజాన్ ఒక బెస్ట్ డీల్స్‌ని అయితే రిలీజ్ M31 ప్రైమ్ మోడల్ తీసుకున్న కస్టమర్స్‌కి అమెజాన్ అయితే ఒక బెస్ట్ ఆఫర్‌ని అయితే ఇస్తుంది. సో, మొబైల్‌తో పాటు మీకు 3 మంత్స్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయితే 3 మంత్స్ ఫ్రీగా ఇవ్వబోతోంది. సో, అండ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు దీని యొక్క సైజ్ తీసుకుంటే మనకు 6.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. అట్లాగే మనకు స్క్రీన్ రెజల్యూషన్ తీసుకుంటే 1084x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే దీంట్లో ఇచ్చారు. అండ్ అట్లాగైతే మనకు ఆస్పెక్ట్ రేషియో తీసుకుంటే మనకు ఆస్పెక్ట్ రేషియోలో మిగతా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు M31 గానీ, M21 గానీ అండ్ M31s గానీ, M30 గానీ ఈ మోడల్స్ లాగా దీంట్లో కూడా మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే దీంట్లో ఉంది. సో, మనకు దీంట్లో స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ తోటైతే దీన్ని ప్రొటెక్ట్ చేశారు. అండ్ మనకు బ్యాక్ తీసుకుంటే ప్లాస్టిక్ మెటల్ బాడీ అయితే దీనికి ఇచ్చారు. అండ్ మనకు పిక్సెల్ డెన్సిటీ తీసుకుంటే మనకు 411 ppi అంటే పిక్సెల్ పర్ ఇంచ్ పిక్సెల్ డెన్సిటీ అయితే దీంట్లో ఉంది. సో, ఇది మనకు స్క్రీన్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి దీంట్లో మనకు డిస్‌ప్లే టైప్ వచ్చేసి మనకు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేని అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు వాటర్ నాచ్ డిస్‌ప్లే ఉంది. అంటే మన హార్డ్‌వేర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి సామ్‌సంగ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఎప్పటిలాగే ఓన్ ప్రాసెసర్ అయినటువంటి సామ్‌సంగ్ ఎక్స్‌నాస్ 9611 ప్రాసెసర్‌ని అయితే దీంట్లో ఎనేబుల్ చేశారు. సో, సామ్‌సంగ్ ఏంటంటే మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మిగతా వాటిలో మిగతా మొబైల్స్ లాగా కాకుండా వాళ్ళ ఓన్ ప్రాసెసర్‌ని అయితే లాంచ్ చేశారు. సో, దీంట్లో కూడా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయినటువంటి సామ్‌సంగ్ ఎక్స్‌నాస్ 9611 ప్రాసెసర్‌ని అయితే దీంట్లో ఇన్‌బిల్డ్ చేశారు. సో, మనం ర్యామ్ గురించి తీసుకుంటే సో, మనకు బేస్ వేరియంట్‌లో ఈ సామ్‌సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఎడిషన్‌లో వీళ్ళు 2 వేరియంట్స్‌ని అయితే లాంచ్ చేశారు. అంటే 6GB అండ్ 64GB అండ్ 6GB 128GB. సో, మనకు బేస్ వేరియంట్‌లో వచ్చేసి 6GB అండ్ 64GB ఉంది. సో, ర్యామ్ అనేది మనకు 6GB ర్యామ్ అయితే దీంట్లో ఇచ్చారు. సో, మనకు బేస్ అంటే మనకు ఒక మొబైల్ మనకు బేసిక్ వెర్షన్‌లో మనం ఒక బ్రౌజింగ్ గానీ, గేమ్స్ గానీ యూట్యూబ్ కోసం గానీ వాడాలంటే 6GB ర్యామ్ అనేది బేస్. సో, మనకు సామ్‌సంగ్‌లో మోస్ట్‌లీ సామ్‌సంగ్ మొబైల్స్ అన్నీ మనకు 6GB ర్యామ్ తోటే స్టార్ట్ అవుతాయి. సో, నెక్స్ట్ మనం ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకుంటే దీంట్లో మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్‌లో ఉంది. అట్లాగే టాప్ వేరియంట్‌లో 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో, మరి దీన్ని మనము ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చా అంటే దీన్ని మనకు మైక్రో ఎస్‌డీ కార్డ్ తోటైతే దీన్ని ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చు. సో, దీన్ని మనము 512GB వరకైతే ఇంటర్నల్ స్టోరేజ్‌ని అయితే ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చు. సో, మీకు ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే మీరు ఎస్‌డీ కార్డ్‌ని అయితే దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. మనకు డెడికేటెడ్ ఎస్‌డీ కార్డ్ స్లాట్ అయితే దీంట్లో ఇచ్చారు. సో, నెక్స్ట్ మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరా గురించి. సో, కెమెరా గురించి మనకు బ్యాక్ కెమెరా తీసుకుంటే మనకు ప్రైమ్ ఎడిషన్‌లో 4 కెమెరాస్ అయితే ఇచ్చారు. సో, దాంట్లో ఏందంటే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్. సో, మనం వైడ్ యాంగిల్ షాట్స్, వైడ్ యాంగిల్ వీడియోస్ తీయాలనుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ అయితే యూజ్ అవుతుంది. అట్లాగే మనకు 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఇచ్చారు. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్సెస్ అయితే దీంట్లో ఇచ్చారు. సో, దీంట్లో మనకు గ్రాఫిక్స్ వచ్చేసి మాలి G72 గ్రాఫిక్స్ అయితే దీంట్లో ఇన్‌బిల్డ్ చేశారు. సో, మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి సో, వీడియో రికార్డింగ్ అయితే దీంట్లో మనకు సామ్‌సంగ్‌లో ఒక బెస్ట్ ఆప్షన్ ఏదంటే మీకు సామ్‌సంగ్ మొబైల్ తోటి మనం మంచి యూట్యూబ్ వ్లాగ్స్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇందులో బెస్ట్ మాట్లాడుకోవాల్సిన ఆప్షన్ ఏందంటే స్టెబిలైజేషన్. సో, మీకు వీడియో స్టెబిలైజేషన్ చాలా బాగా ఉంటుంది. అంటే మనకిప్పుడు వాడు ఎట్లయితే మనం స్టెబిలైజేషన్ వీడియోస్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా మనకు సామ్‌సంగ్ మొబైల్స్ నుంచి మోస్ట్‌లీ అన్ని మోడల్స్‌లలో మనకు వీడియో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో, దీంట్లో ఏందంటే మనకు వీడియోస్‌ని మనం 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. సో, మనం దీంట్లో వీడియో రికార్డింగ్ వచ్చేసి మనకు 4K వీడియోస్‌ని మనం 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్‌లో వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. దాంతో పాటు నెక్స్ట్ మనం 1080 హెచ్‌డీలో కూడా మనం వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో, ఫ్రంట్ వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీంట్లో కూడా మనకు 4K రికార్డింగ్ అండ్ హెచ్‌డీ రికార్డింగ్ అయితే దీంట్లో ఉంది. సో, కెమెరా విషయాన్ని
తీసుకుంటే కెమెరా మనం ఒక 64 మెగాపిక్సెల్ పర్ఫెక్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకుంటే 64 మెగాపిక్సెల్ బెస్ట్ కెమెరా ఆప్షన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీనిలో బ్యాటరీ గురించి తీసుకుంటే బ్యాటరీ అనేది దీంట్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సో మనకు బట్ 15 వాట్స్ ఛార్జర్ మాత్రమే ఇచ్చుకుంటే యూఎస్‌బీ సి టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు. మనకు ఆడియో జాక్ గురించి మాట్లాడుకుంటే 3.5 ఎంఎం ఆడియో జాక్ అయితే దీంట్లో ఉంది. సో మనకు దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది. మనకు సెక్యూరిటీ పర్పస్ తీసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాకింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఈ నెట్వర్కింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 4G నెట్వర్కింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే 4G, 3G, 2G ఈ 3 నెట్వర్క్స్‌ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఫైనల్‌గా మనం ఈ యొక్క మొబైల్ కాన్స్ అండ్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే సో మనకు కాన్స్‌లో వచ్చేసి ఈ మొబైల్‌లో మనకు 16,499 కాస్ట్ తోటి మనకి 3 మంత్స్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ మనకు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మనకు సైజ్ వచ్చి 6.4 ఇంచెస్ అయితే డిస్ప్లే సైజ్ ఉంది. సో మనకు బ్యాటరీ కానీ, కెమెరా కానీ, తర్వాత డిస్ప్లే కానీ ఇవన్నీ మనకు ప్రోస్‌లో వస్తాయి. కాన్స్‌లో వచ్చేసి మనకు ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే ఇచ్చారు. ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుంటే బాగుండేది. అండ్ మనకు ఎందుకు అంటే సామ్సంగ్‌లో ఛార్జింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో సామ్సంగ్‌లో మనకు మెయిన్‌గా సామ్సంగ్ మొబైల్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే సామ్సంగ్ మొబైల్స్ అనేది కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అంటే హీట్ అవ్వడం గానీ, హ్యాంగ్ అవ్వడం గానీ ఈ ప్రాబ్లమ్ అయితే వీటిలో ఉంటుంది. సో ఇది మనకు మోస్ట్లీ ఒక కొత్త బ్రాండ్‌లా కాకుండా M31కి రీబ్రాండింగ్ గానే లాంచ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు M31 నుంచి తీసుకుంటే మీకు సేమ్ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఒక 1, 2 ఫీచర్స్ కాకుండా ప్రతి ఫీచర్స్ మీకు సేమ్ ఫీచర్‌లో ఉంది. బట్ ఓన్లీ దాని నేమ్ మాత్రమే చేంజ్ అయింది. మనకు M31 రిలీజ్ అయింది. M31s రిలీజ్ అయింది. దాంతోపాటు M31 ప్రైమ్ వేరియంట్ అయితే లాంచ్ అయింది. సో ఫైనల్‌గా తీసుకుంటే ఇది మనకు M31కి రీబ్రాండింగ్ అని చెప్పుకోవచ్చు. మీకు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మీరు 15,000 కాస్ట్‌లో ఒక మంచి స్మార్ట్ ఫోన్, ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మనకు M31 ప్రైమ్ ఎడిషన్ అనేది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీరు M31 తీసుకోవచ్చు, M31s తీసుకోవచ్చు, M31 ప్రైమ్ తీసుకోవచ్చు. బట్ M31 అండ్ M31 ప్రైమ్ అనేది మోస్ట్లీ 2 కూడా సేమ్ ఫీచర్స్ తోటి అవైలబుల్‌లో ఉంటాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కనుక ఈ మొబైల్‌ని మీరు పర్చేజ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 15,000లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మోస్ట్లీ మనకు దీనిపైన ₹1000 వరకు కాస్ట్ తగ్గొచ్చు. అండ్ దాంతో కార్డ్ త్రూ పర్చేజ్ చేస్తే హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ త్రూ పర్చేజ్ చేస్తే మీకు అడిషనల్‌గా ఒక 500 నుంచి 800 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మోస్ట్లీగా మనకు ఈ ఆఫర్‌లో మీరు గనుక మొబైల్ పర్చేజ్ చేస్తే మీకు ఒక 1500 నుంచి 2000 వరకు అయితే డిస్కౌంట్ అయితే రాబోతుంది. సో ఈ సేల్ అయిపోయిన తర్వాత 100% మొబైల్ కాస్ట్ అయితే తగ్గదు. కాబట్టి మీరు ఈ సామ్సంగ్ మోడల్‌లో మొబైల్‌ని పర్చేజ్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ టైం. మీరు ఈ సామ్సంగ్ మొబైల్స్‌ని పర్చేజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్‌లో అన్ని మొబైల్స్ యొక్క లింక్స్ ఉన్నాయి. అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు.